ఆనియన్స్ ఫ్రై అంటేనే అర్థమైపోతుంది కదా బిర్యానీ కోసం అని ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో అయితే ఈరోజు వెజిటేబుల్ బిర్యానీని అయితే చేసేద్దాం. మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్నిటినీ చిన్న చిన్నగా కట్ చేసేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, లైట్గా కారం, ఎందుకనంటే పచ్చిమిర్చి ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి, అండ్ దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసేసి మంచిగా ఒక మిక్స్ అయితే ఇచ్చేయాలి. ఈ వెజిటేబుల్ బిర్యానీకి ఒక స్పెషాలిటీ ఉంది, అదేంటో నేనైతే లాస్ట్లో చెప్తాను. ఇందులోనే కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని మంచిగా అయితే కలిపి బిర్యానీ చేసేది ఎవరో అనుకుంటున్నారు కదా, పూజ చాలా రోజులకి మన కోసం వెజ్ బిర్యానీ చేసేస్తుంది. ఇందులోనే 3 to 4 స్పూన్స్ ఆఫ్ గట్టి పెరుగు, కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకొని మంచిగా ఒకసారి అయితే కలుపుకోవాలి. అన్నీ కలిపేసిన తర్వాత లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, ఈ ఆనియన్స్ ఎంత వేసుకున్నా చాలా మంచి టేస్ట్ వస్తుంది. టేస్ట్కి తగినంతగా వేసుకోవచ్చు. ఇంకొక సైడ్లో రైస్ కోసం అని చెప్పేసి వాటర్, దాంట్లో తగినంత మసాలా, కొంచెం సాల్ట్ వేసేసుకొని మంచిగా మరగబెట్టుకోవాలి. వాటర్ ఇలా వేడి అవ్వగానే దాంట్లో మనం నానబెట్టుకున్న 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని అయితే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాము. ఈ రైస్ కంప్లీట్గా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక 60 to 70% బాయిల్ అయితే చాలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికితే చాలు. ఇంకా దీంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి మనం ఇంతకుముందు మిక్స్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్లో రైస్ని యాడ్ చేయడమే. ఫస్ట్ ఒక లేయర్ రైస్ వేసేసుకున్న తర్వాత దాంట్లోనే ఉడకపెట్టుకున్న ఆ వాటర్ని ఒక 2 స్పూన్స్ వరకు అయితే దానిపై నుంచి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే బిర్యానీ ఎక్కడ కూడా మాడకుండా ఉంటుంది. ఇంకా దానిపై నుంచి కొంచెం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, మళ్ళీ ఇంకొక లేయర్ ఆఫ్ రైస్, ఇలా ఉన్న రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, అండ్ ఫైనల్గా టేస్ట్ కోసం అని చెప్పేసి అయితే ఘీ, టేస్ట్కి సరిపడినంత వేసుకోవచ్చు ఘీ, అండ్ లాస్ట్లో కొంచెం లెమన్ వాటర్ అన్నీ వేసేసుకున్న తర్వాత అయితే కుక్కర్ పెట్టేసి దానిపైన విజిల్ కూడా పెట్టొచ్చు. నో డౌట్ అస్సలు మాడకుండా ఉంటుంది. ఇక్కడ మేమైతే 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఘీ అయితే వేసేసుకున్నాము, ఇంట్లో ప్రిపేర్ చేసిన ఘీ. చెప్పాను కదా, మూత పెట్టుకొని మంచిగా విజిల్ కూడా పెట్టుకోవచ్చు. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడకపెట్టుకుంటే చాలు. యాక్చువల్లీ మొత్తం ప్రొసీజర్ అయిపోయిన తర్వాత చూస్తే ఆల్రెడీ బాస్మతి రైస్ ఉంది, కానీ మేము ఇక్కడ చేసింది నార్మల్ రెగ్యులర్ రైస్తో. ఒక స్పెషాలిటీ ఉంది అని చెప్పాను కదా, చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. చూసారా, మనం ఈ బిర్యానీలో ఎక్కడ కూడా కొంచెం ఆయిల్ కూడా యూస్ చేయలేదు.